ఈరోజు పద్మశ్రీ అవార్డులన్నా పద్మభూషణ్ అవార్డులన్నా గతంలో రాజకీయ పార్టీల కనుసైగలలో పాలక పార్టీ కనుసైగల్లో అవార్డులు వచ్చేది. అటువంటి అవార్డుల స్థానంలో ఈరోజు పీపుల్స్ పద్మ పేరుతోటి ప్రజలలో ఉండేటువంటి అన్సంగ్ హీరోస్ నిస్వార్థంగా దేశం కోసం, దేశ కళల కోసం, సామాజిక పరివర్తన కోసం, సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తున్న విషయం మనం చేస్తాం. అదేవిధంగా పాలక పార్టీ కనుసైగల్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఈరోజు అవార్డులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగానే కర్పూరి ఠాకూర్ గారికి భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి గౌరవ పురస్కారమైనటువంటి భారతరత్నతో నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా పివి నరసింహారావు గారు అటువంటి మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవం ఈరోజు మనం అందరము జరుపుకుంటున్నాము. వారు చాలా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి.